ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాధపడికి ఆనంది, దీనంతటికీ కారణం ఆ మిత్రనే కదా. పద దానంతా చూద్దాం. వద్దు సల్మా, ఆ మిత్ర విషయంలో మీరెవరూ జోక్యం చేసుకోవద్దు. నాకు తోడుగా ఉండండి చాలు. ఆనంది, మేమిప్పుడు అప్పుడు ఎప్పుడు నీతోనే ఉంటాం. నువ్వు బాధపడొద్దు, మేం చూడలేం. మిమ్మల్ని కలవడానికి ఆనంది వచ్చింది మేడం. మేడం, మేడం ఆనంది వచ్చింది. వినపడుతోంది లక్ష్మి. ఇప్పుడేంటి? ఊరెళ్ళింది, తిరిగొచ్చింది, అంతే కదా. వెళ్ళి భోంచేసి పడుకోమని చెప్పు. నాకు చాలా పనులున్నాయి. సారీ చెప్పడానికి వచ్చింది, కోప్పడకండి. ఎవరి మీదైనా కోపడ్డానికి నేనెవరిని? జస్ట్ వాడను కదా. నన్ను క్షమించమని అడగడానికి రాలేదు మేడం. మా అమ్మ ఇక్కడ లేదు. మీ వల్ల పడుకొని నా బాధ చెప్పుకోవడానికి వచ్చాను మేడం. మేడం, ఆనంది, ఏడవకు. నేను చెప్తున్నాను కదా. నేను మా ఊళ్ళో సరదాగా ఆడుతూ పాడుతూ పిల్లలతో తిరిగేదాన్ని. నన్ను తీసుకువెళ్ళి దట్టమైన అడవిలో వదిలేస్తే నేనేం చేయగలను? ఆ క్రూర మృగాల మధ్యలో, ఆ అడవిలో, ఆ చీకటిలో నేను ఎలా ఉండగలను? అందరూ నన్ను నరక కూపంలోకి నెట్టేస్తున్నారు. నేను వాళ్ళని ఎదిరించి పోరాడలేకపోతున్నాను మేడం. నా మీద దొంగతనం మోపి అందరి ముందు అవమానించి నన్ను బయట గెంటేశారు. వెంటనే మీ దగ్గరకొచ్చి జరిగిందంతా మీకు చెప్పి ఏడవాలనిపించింది మేడం. కానీ ఆ మిత్ర నేనే ఆ దొంగతనం చేశానని సాక్ష్యాధారాలు చూపించింది. అలాంటప్పుడు నేను దొంగతనం చేయలేదని మీ ముందు ఎలా నిరూపించుకోగలను? అందుకే ఇక్కడ కూడా అవమానపడడం ఇష్టం లేక నిజం చెప్పకుండా వెళ్ళిపోయాను. మిత్ర చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? ఆ సమయంలో ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయి తప్పు చేశాను మేడం. నేను వెళ్ళకుండా మీరన్నట్టు ఇక్కడే ఉండి ధైర్యంగా ఎదిరించి పోరాడుండాల్సింది. కానీ అది చేయలేకపోయాను. ప్రతి మనిషికి సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, సరేనా? బాధపడకు, నీ వెంట నేనుంటాను. మేడం,
ఎంతసేపని నువ్వు అలా అటు ఇటు తిరుగుతా ఉంటావు. కాసేపు వచ్చి పడుకోయ్యా. నిద్ర పట్టడం లేదు ముత్యాలు. చూసావుగా, మన అమృత నిద్రపోతుంది. పైగా వయసొచ్చిన పిల్ల. ఒక తండ్రిగా నేను జాగ్రత్తగా చూసుకోవాలిగా. చాలా బాధగా ఉంది ముత్యాలు. మనిద్దరం కావలసినంత జీవితం గడిపేశాం. మన కూతుళ్ళిద్దరికీ ఇంకా చాలా జీవితం ఉంది. వీళ్ళను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఒక కూతురేమో పట్టణంలో పనిచేస్తుంది. ఇదిగో ఈ కూతురేమో అర్ధరాత్రి పొలిమేరలో రోడ్డు పక్కన చెట్టు కింద పడుకోబెట్టాను. ఏవయ్యా, ఉదయం నుంచి నువ్వు మాకు ధైర్యం చెప్పి నువ్వేంటయ్యా ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు? సొంతిల్లున్నప్పుడే అమృతను ఒక ఇంటిదాన్ని చేయలేకపోయాను. ఈరోజు నడి రోడ్డులో ఉన్నాం. ఏ విధంగా మనం మన పిల్లలకు భవిష్యత్తు ఇవ్వగలం? నా కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టడం లేదు. ఇలా అమృతను చూస్తుంటే మనసుకి బాధేస్తుంది ముత్యాలు. మనం ఏం పాపం చేశాం ముత్యాలు? ఆ సింహాద్రి రాజన్న పని కట్టుకుని పగ తీర్చుకుంటున్నారు మన మీద. వాళ్ళిద్దరూ రాక్షసులు ముత్యాలు. నా కూతుర్ని ఏమైనా చేస్తారు. నా కూతురి కోసమైనా నా కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తాను. నువ్వు వెళ్ళి పడుకో ముత్యాలు, పడుకో. ఏంటయ్యా ఇది? నువ్వట్ట కాపలా కాస్తుంటే నేనట్ట నిద్రపోతాను. నీ ఆరోగ్యం ఏమైపోతుంది ఆలోచించావా? ఊరు బాగుండాలని నేను రేయింబగలు కష్టపడి కాపలా కాశాను. ఈరోజు నా కూతురికి కాపలా కాసే అవకాశం, తన రుణం తీర్చుకునే అదృష్టం నాకు దక్కింది. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు, నాకు కూతుర్లుగా పుట్టిన అమృత, ఆనంది నా కోసం చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ మాత్రం కష్టపడటం తప్పులేదుగా ముత్యాలు. మనిద్దరం ఇకపై ఆనంది, అమృతల గురించే ఆలోచించాలి. వాళ్ళిద్దరికీ మంచోళ్లతో పెళ్లి చేసేంతవరకైనా ఎంతటి అవమానాలు, బాధలు వచ్చినా సరే మనం భరిస్తూ బతకాలి. మన పిల్లల కోసం మనిద్దరం మన ఆరోగ్యాలు భద్రంగా చూసుకోవాలి. నువ్వు పడుకో. కూతుర్ల కోసం ఇంత తప్పించి కాపలా కాసే తండ్రికి పుట్టడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాన్న. ఆనంది, జరిగిన దాని గురించి తలుచుకొని ఇలా ఏడుస్తూ ఉన్నావంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు ఆలోచించకే. మీ అమ్మా నాన్నల కష్టాలు పోయి మీకు మంచి జరుగుతుంది. బాధపడకే. నువ్వేం ఆలోచించకు, పడుకో. ఎలా ఆలోచించకుండా ఉండమంటావు గాయత్రి? అక్కడెక్కడో చెట్టు కింద అమ్మ, నాన్న, అక్క బాధపడుతూ ఉంటే నాకు ఎలా ఇక్కడ నిద్ర పడుతుంది? బాధపడకుండా ఎలా ఉండగలను గాయత్రి? నా కుటుంబం అంతా
అంత కష్టం అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు ఉపయోగపడని ఆ భాగ్యురాల్ని నేను, దేనికి పనికిరాని దాని నేను. మా నాన్నకి నేనే ప్రపంచం. మా కోసం, మా ఇంటి కోసం రాత్రింబవళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచారు. చివరికి మాకు ఇల్లు కూడా పోయి కష్టాలే మిగిలాయి. అప్పులు పాలైపోయాము. ఇప్పుడున్న ప్రెసిడెంట్ సింహాద్రి వాళ్ళ నాన్న తప్పు చేస్తే ఊరి బాగు కోసం సింహాద్రి వాళ్ళ నాన్నని ఎదిరించి ఊరి జనం పక్కన నిలబడి న్యాయం చేశాడు. కానీ సింహాద్రి ప్లాన్ చేసి మమ్మల్ని, మా ఇంటిని అన్యాయంగా ఖాళీ చేయిస్తుంటే ఊర్లో ఒక్కరు కూడా మా వైపు నిలబడలేదు.